వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రామంతపూర్లో ఓ వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు. నగలు, బైక్లు, డబ్బులు ఎత్తుకెళ్లే దొంగను చూశాం. కానీ ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తుకెళ్తున్నాడు ఈ వింత దొంగ. రామంతపూర్ వాసవి నగర్ లో మల్లేష్, రేణుక గత కొంతకాలం నుండి నివాసం ఉంటున్నారు. గత 2 నెలల నుండి సుమారుగా 100 ఇళ్ల వరకు పైగా దొంగతనాలు చేసి 1000 బూట్లను ఎత్తుకెళ్లాడు. 4 రోజుల పాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీవాసులు అతన్ని పట్టుకున్నారు. పట్టుకున్న దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. అయితే ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో 100-200లకు అమ్ముకుంటున్నట్లుగా ఉప్పల్ పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు భార్యాభర్తలను పిలిపించి విచారించగా భార్య మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసింది. వాసవి నగర్ లో దొంగ లోపల ఉండు. మీకు రండి ఒకసారి చూపిస్తాను. నా పేరు శంకర్ యాదవ్. భరత్ నగర్, శ్రీనగర్ కానీ సత్యనగర్ మీ అమ్మ కూడా ఈ దొంగతనం ఆ దొంగతనం చూసినా కానీ నేను చెప్పుల దొంగతనం నేను చూడలేదు. ఈ చెప్పుల దొంగతనం చేసులేదు అనేది తీయా బ్యాగుడిది. నైట్ ఎక్కడ తెచ్చినా, నైట్ తెచ్చినా ఎక్కడ పెట్టినా పార్టీ చెప్పు. అందులో లేవు ఇంకా శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్ కాలనీలో దొంగతనం చేసింది వీడే అండి. ఇప్పుడు పట్టుకున్నాను నేను. ఇగో వీరింట్లో చెప్పులు చూడండి. ఇవి నా కొడుకు చెప్పులు. ఇంకా నా షూ ఉండవు ఈడ. దీని సపోర్ట్ ఏమో పెళ్ళం. ఇగో చూడు. ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు. చెప్పులు దొంగతనం చేసి దొంగతనం కాకుండా ఇవి నా కొడుకు అమ్మ, ఇవి నా కొడుకు, ఇవి నా కొడుకు, ఈ అన్నయ్య నా ఇంకో జత లేదు. భార్య రాత్రి అట్లా దొంగతనం చేయాలంటుగా. నా దగ్గర సీసీ కెమెరా అనుకుంటురా. కాదు, ఒక్క దొంగవాడు ఇవన్నీ దొంగలు ఇచ్చి తీసుకొచ్చాడు. ఒక్కడే దొంగ, మామూలు కాదు. వీడే మహానుభావుడు. వీళ్ళంతా చెప్పుల బాధితులు అంతా. ఇది మొత్తం రామంతపూర్ ఏరియాలో జరిగింది. ఇది చెప్పుకోవడానికి కూడా నవ్వుగానే ఉంది. రామంతపూర్ రాత్రి కరెక్ట్ 2 గంటల టైం నుంచి పడుతున్నాడు. 20 రోజులు అంది ఇవాళ దొరికాడు. ఏం చేసినావు? ఊదమ్మ దాంట్లో ఇప్పుడు వాళ్ళు మీ పైన అలిగేషన్ చేస్తున్నారు కదా. ఆగు అన్న వరకు ఊదు. మాట్లాడుతుండే పర్వాలేదు, నాకు కూడా వస్తాయి కానీ అట్లా కాదు. నీ శ్వాస అంతా నాకొద్దు. చిన్నప్పుడు ఊరుపులు ఊదినావమ్మా? ఊరుపుగా అట్లనే సేమ్ అట్లనే అట్లా ఊపుగా కరెక్ట్ ఆట ఆడుతున్నావు. ఊపుగా చిన్నప్పుడు ఊపుగా పైపు
ఇంకా జర స్పీడ్ వెరీ గుడ్ అబ్బా ఇప్పుడు ఆస్కార్ ఇవ్వాల్సిందే ఏ కుదరా నాకు ఇంకెంత ఊదాలి అది రాలే ఆల్రెడీ చెప్పాను నేను కోట రాయినా అని చెప్పాను ఎందుకు కోట రాయినా అని చెప్తున్నాను రాయినా అని చెప్తున్నాను నేను ఆల్రెడీ ఒప్పుకుంటున్నా తాగినా వాళ్ళు కూడా ఊకే అంటారు వాళ్ళు ఫుల్ తాగింది అంటారు అది తెలుస్తుంది అది నిన్న రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగలు నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1, 2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లల్లో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నిన్న నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి ఆల్రెడీ కేసులు కంప్లైంట్ ఇచ్చినట్టు నాకన్నా ముందే ఒక 20 నుంచి 25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకెళ్ళకి నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200కు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు ఓన్లీ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు ఒక షూలు కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడండి, అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శంకర్ యాదవ్.